డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నిన్న పార్లమెంటులో అమిత్ షా ద్వారా ప్రవేశపెట్టబడిన 130th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు వెనకున్న ఉద్దేశం ఏమిటి? ఇందులో ఖచ్చితంగా బీజేపీ మార్కు కుట్ర కోసమే దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందా? బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ ఉన్న ప్రాంతీయ పార్టీల మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవటానికి చేసిన ఒక విచిత్రమైన విన్యాసం కింద దీన్ని అభివర్ణించుకోవచ్చా? ప్రతిపక్షాలని అసలు నిలువరింప చేయటానికి, వాళ్ళు ఏం మాట్లాడకుండా చేయటానికో, లేకపోతే ప్రతిపక్ష నాయకులు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారో వాళ్ళందరినీ తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి చేసిన ఈ బిల్లు యొక్క సారాంశం ఏమిటి? నిజంగా ఈ బిల్లు వెనక మోడీ, అమిత్ షాల దీర్ఘకాలిక ప్రణాళిక ఉందా? శాశ్వత రాజకీయ ప్రయోజనం కోసమే ఇది బీజేపీ ప్రవేశపెట్టిందా? ఇది బీజేపీ మార్కు కుట్ర కిందే అభివర్ణించుకోవచ్చా అనేది ఈ వీడియోలో పూర్తిగా నేను మీకు వివరిస్తాను. వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా 130వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టాడు. ఇందులో 30 రోజుల పాటు ఏ నాయకుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే 31వ రోజున ఆటోమేటిక్గా తమ పదవిని కోల్పోతారు. ఎందుకంటే ఈ బిల్లుని ఒకసారి మనం పరిశీలించుకునే దానికంటే ముందు దీని వెనక నేపథ్యం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బిల్లులో ప్రధానమంత్రి అయినా సరే, కేంద్ర మంత్రులైనా సరే, రాష్ట్ర ముఖ్యమంత్రులైనా సరే, రాష్ట్ర మంత్రులైనా సరే, ఎవరైనా సరే పదవిలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయ్యి 30 రోజుల పాటు జైల్లో ఉంటే, యాక్చువల్గా ఇది శిక్ష పడితే అనే దానికంటే, శిక్ష పడితే 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం శిక్ష పడితే దాన్ని ఖచ్చితంగా ఆ మెంబరు డిక్వాలిఫై అవటం కానీ, వాళ్ళు ఉన్న పదవులు వదులుకోవాల్సి రావటం కానీ, గతంలో మరి రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇలాంటిదే. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ద్వారా ఆయన అసలు ఎంపీ క్వార్టర్స్ను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ చాలా రకాలైన ఇది జరిగాయి. ఇలాంటి వాటిని కానీ, లేదు వీళ్ళకి నచ్చని వాళ్ళు అధికారంలో రాష్ట్రాల్లో ఉంటే సీఎం కానీ మరి రాష్ట్ర మంత్రులు కానీ వాళ్ళని తప్పించటం కోసం జరిగిన ఒక విచిత్ర విన్యాసం లాగానే దీన్ని అభివర్ణించుకోవాలి. ఎందుకంటే సిబిఐ, ఈడీ ఏ రకంగా పని చేస్తాయి అనేది ఈ భారతదేశంలో ఎవరికి ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు. అవి కేవలం పంజరంలో చిలకలు మాత్రమే. అధికారంలో ఉన్న నాయకులు ఏ పలుకులు పలికితే ఈ చిలక కూడా అదే పలుకు పలుకుతుంది. వాళ్ళు ఏమి చెయ్యమంటే ఈ సిబిఐ, ఈడీలు కూడా అవే చేస్తాయి. యాక్చువల్గా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ కేసులోనే అరెస్ట్ చేశారు. ఆయన మరి అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళే సమయంలో యూజువల్గా అయితే కొన్ని సహజ న్యాయ సూత్రాల ప్రకారంగా వాళ్ళు పదవికి రాజీనామా చేస్తారు. కానీ ఉద్దేశపూర్వకంగా పెట్టిన వాటిని కానీ, అది నిజంగా జరిగినప్పటికీ కూడా ఇందులో ఆ అరెస్టు వెనుకున్న ఉద్దేశాలు ఏమిటి, కేంద్రానికి ఎందుకున్నాయి అనే దాంట్లో కూడా చాలా రకాలైన అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఢిల్లీలో మాత్రమే కాదు ఈ లిక్కర్ కుంభకోణం జరిగింది. ఆ సమయంలో అంతకంటే పెద్దది, కొన్ని వేల కోట్ల రెట్లు ఎక్కువ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి దానికే పాల్పడ్డాడు. కేవలం బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధరేశ్వరు కూడా ఆ రోజున ఇదే అంశం మీద కేంద్ర హోంశాఖ ఈ కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకే కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా దాని మీద ఏం చర్యలు చేపట్టలేదు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, మనీష్ సిసోడియా అరెస్టు, కవిత అరెస్టు ఇత్యాదులన్నీ జరిగాయి కానీ జగన్మోహన్ రెడ్డి జోలికి రాలేదు. అంటే వాళ్ళు ఎవరిని కోరుకుంటే వాళ్ళని మాత్రమే జైల్లో పెడతారు. అలా జైల్లో పెట్టగానే 30 రోజులు గడవగానే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి ఊడిపోతుంది. వాళ్ళకి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు మళ్ళీ పదవి చేపట్టే అవకాశాలు ఉంటాయా ఉండవా అనేది ఇంకా చర్చలోనే ఉంది. ఉంటాయి అని చెబుతూ ఉన్నప్పటికీ దాని మీద ఏమి నిర్ణయం తీసుకుంటారో, దానికి ఏమి బిల్లులు ఏం పొందుపరచబడింది అనేది ఇంకా పూర్తిగా వివరాలు బయటకు రాలేదు. ఎందుకంటే కనీసం బిల్లు ప్రతుల్ని ఈ పార్లమెంటు మెంబర్స్కి కూడా పంచకుండానే, దాని మీద పూర్తి అవగాహన వాళ్ళకి కలిగే విధంగా చేయకుండానే బిల్లు ప్రవేశపెట్టబడింది. అందుకే విపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించి అసలు బిల్లు ప్రతుల్ని చింపి అమిత్ షా మీదే వేశారు.
అమిత్ షా మీదకి ఒకనొక సమయంలో అందరూ దూసుకొచ్చిన సమయంలో కేంద్ర హోంమంత్రులు కొంతమంది ఆయనకి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత మార్షల్స్ వచ్చి చుట్టూతా ఒక రౌండ్ ఆఫ్ చేసి ఆయన్ని సేఫెస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. ఇలాంటి బిల్లు వెనక మోడీ అమిత్ షా మార్కు కుట్ర అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే బీజేపీ శాశ్వత అధికారాన్ని కోరుకుంటుంది. ఎల్లకాలానికి ఈ భారతదేశానికి తామే అధికారంలో ఉండాలని. ఇక ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఇప్పుడు ఏ రాష్ట్రాల్లో అక్కడ ఉన్న పరిస్థితుల ఆధారంగా పైకొచ్చి అక్కడ అధికారాన్ని సంపాదించాయో వాళ్ళందరూ ఉంటే ఎన్డీఏలో ఉండాలి, లేకపోతే మూసుకొని గమ్మునుండాలి అనే దానిని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఇలాంటి బిల్లు ఒకటి తీసుకొచ్చారు. ఇందులో నంగనాచి కబుర్లు ఏమిటంటే కేంద్ర మంత్రులైనా సరే ప్రధానమంత్రి అయినా సరే దీనికి అతీతుడేం కాదు అని చెప్పటం వెనకున్న ఉద్దేశం కూడా అందరికీ ప్రస్ఫుటంగా అర్థమైపోతుంది. ఇది ఎవరు దాచిపెట్టేదో ఎవరికి అర్థం కాదో ఏం కాదు, ఇది ఖచ్చితంగా ఓపెన్ సీక్రెటే. కేంద్ర మంత్రుల మీద కానీ లేకపోతే ప్రధానమంత్రి మీద కానీ సిబిఐ ఈడీలు కేసు పెట్టవు. ఎందుకంటే అవి ఆ కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉన్న పంజరంలో చిలకలు కాబట్టి వాళ్ళ మీదే కేసులు పెట్టే అవకాశం వాటికి లేదు. ఇక రాష్ట్రంలో ఉన్న పోలీసు కానీ సిఐడి కానీ కేంద్ర మంత్రుల మీదనో లేకపోతే కేంద్ర ప్రైమ్ మినిస్టర్ మీదనో వాళ్ళు కేసు పెట్టగలుగుతారా? పెట్టే అవకాశాలు ఎన్ని ఉంటాయి. ఉన్నా కూడా అరెస్ట్ చేసి ఆయన్ని 30 రోజుల పాటు జైల్లో ఉంచి ఎంత తతంగం ఏ రాష్ట్రమైనా చేయగలుగుతుందా? ఎవరూ చేయలేరు. అదే కేంద్రం తలుచుకుంటే చేస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది, మనీష్ సిసోడియా విషయంలోనే అదే జరిగింది. యాక్చువల్గా ఇందులోకి ఒక విషయం చెప్పుకోవాలి. హేమంత్ సోరెన్ మీద కూడా ఇలాంటి ఒక అభియోగం వచ్చినప్పుడు ఆయన్ని కూడా అరెస్ట్ చేస్తారనే ఒక ఇది జరుగుతున్నప్పుడు హేమంత్ సోరెన్ తానే స్వయంగా ఈ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి పక్కకు తప్పుకున్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించిన మరొకరిని పెట్టారు. కానీ అన్ని పార్టీల్లో అలాగుండదు కదా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ తప్పుకోకుండానే ఆయన సీఎం పోస్ట్లో ఉండే మరి జైలు జీవితాన్ని గడిపాడు. యాక్చువల్గా అది రిమాండ్ మాత్రమే, ఇది శిక్ష ఏం కాదు. శిక్ష పడినా కూడా 2 సంవత్సరాలకు పైన శిక్ష పడిన వాళ్ళకి మాత్రమే ఈ మెంబర్షిప్ ఈ చట్టసభల నుంచి వాళ్ళు బహిష్కృతులు అవుతారు. కానీ 30 రోజులకే పదవీ గండం వచ్చేపట్టే చూసుకున్నారంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అని అంటే ఇది కేవలం ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎవరైతే అధికారంలో కింద రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళు ఉంటే బీజేపీతో కలిసి ఉండాలి, లేకపోతే అసలు ఉండకూడదు అనే ఒక ఉద్దేశమే కనపడుతోంది. ఇప్పుడు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ మరి బీజేపీ తోటి ఎన్డీఏలో కలిసే ఉంది. బీహార్లో నితీష్ కుమార్ బీజేపీతో కలిసే ఉన్నాడు. కానీ వీళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళిపోతే వీళ్ళ మీద కేసు పెట్టడానికి కూడా సిబిఐ ఈడీ వస్తుంది, వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ మరి ఏపీ సిఐడి ప్రధానమంత్రి మోడీ మీదనో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీదనో ఎవరి మీద కేసు పెట్టలేరు కదా. కనీసం వేరే ఒక మంత్రి మీద కూడా కేసు పెట్టలేరు కదా. దాన్ని అదునుగా చూసుకొని అందరినీ తమ గుప్పెట్లో పెట్టుకొని మొన్న 2024 ఎన్నికల్లో వాళ్ళకి జరిగిన ఘోర అవమానం, ఎందుకంటే సఫిషియెంట్ సీట్లు రాలేదు కాబట్టి వాళ్ళని వదిలిపోకుండా ఉండటానికి ఎన్డీఏలోంచి బయటకు వచ్చేసాం లోపలికి పోయాం అన్నట్టు ఉన్న పరిస్థితులు ఉండకుండా ఎవరున్నా వాళ్ళతో కలిసి ఉండాలి, లేకపోతే విపక్షంలో ఉండాలి, మూసుకొని గమ్మునుండాలి. ఈ ఒక్క ఉద్దేశంతో మాత్రమే ఈ బిల్లు ప్రవేశపెట్టబడింది అనేది అందరికీ క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. అందుకే అనవలసి వస్తుంది ఇది ఖచ్చితంగా మోడీ అమిత్ షా మార్కు కుట్ర అని. ఇదే ఈరోజు కుండబద్దలు.